రైట్ కృష్ణ, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యారు ఒక రాజకీయ విశ్లేషకులు మన కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, అధికారంలో దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 13 ఏళ్లలో ఒక 10 ఏళ్ళు మొత్తం కాళేశ్వరం గురించే మొత్తం జరిగింది. జపమంతా కాళేశ్వరం గురించే చెప్పుకొచ్చారు. తర్వాత 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వారిని కూడా కాళేశ్వరం గురించి చెప్పుకొచ్చారు. వాళ్ళేమో కాళేశ్వరం కట్టే విషయంలో కాళేశ్వరం ప్రతిష్టాత్మక గురించి, దేశవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు గొప్పతనం గురించి 10 ఏళ్ళు చెప్పుకుంటే, ఆ కాళేశ్వరం జిల్లా జరిగిన అవినీతి కానివ్వండి, కుంగినటువంటి పిల్లల గురించి చెప్పుకుంటూ 3 ఏళ్ళు సాగదీశారు ఈ ప్రభుత్వం. ఓవరాల్గా ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఒకళ్ళేమో విజయం అంటున్నారు, ఒకళ్ళేమో అది విజయం కాదు, కేవలం ఇచ్చినటువంటి నివేదికల్లో జరిగినటువంటి సాంకేతిక లోపం తప్ప అప్పుడేమో లేదు, సినిమా ముందుంది అంటున్నారు. ఓవరాల్గా ఏమంటారు దీని గురించి? ఈ కమిషన్ నివేదిక మీద హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అవి పాక్షికంగా రిలీఫ్ మాత్రమే. కేసీఆర్కి లేదా ఇప్పుడు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరికీ పాక్షికంగా ఉపశమనం కలిగింది తప్ప కమిషన్ పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి కానీ లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చినటువంటి అవినీతి ఆరోపణల గురించి కానీ అవి పూర్తిగా బయటపడినట్లు కాదు. మీరు అన్నట్టుగా సాంకేతిక పరమైనటువంటి కారణాల లేకపోతే ప్రెజుడిస్ అనేటువంటి పదజాలన్నీ వాడినట్టుగా కనపడింది. అంటే ఏదో కక్షపూరితంగా వీళ్ళ మీద నివేదిక ఇచ్చారనే పద్ధతుల్లో హైకోర్టు ఆ విధంగా వ్యాఖ్యానించినట్టు వచ్చింది. పూర్తిగా దాని నివేదిక అసలు టర్మ్ ఏమిటనేటువంటిది తెలుసుకోకుండా మనం దాని గురించి వ్యాఖ్యానించలేము. రెండోది, ఇదే ఫైనల్ కాదు. దీని మీద అప్పీల్ చేయడానికి లేకపోతే ఇతరత్ర అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. అదేవిధంగా ఆ కమిషన్ నివేదికలో వచ్చినటువంటి అంశాల గురించి దానిలో వచ్చినటువంటి ప్రాథమిక ఆధారాలు కావచ్చు, లేకపోతే వాటి మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐని విచారించమని చెప్పేసి కోరింది. సిబిఐ మాకు ఇదిగో ఫలానా వివరాలు కావాలి లేదా ఫలానా లోపాలు ఉన్నాయని ఇంతవరకు ఏమి చెప్పినట్టు మనకి అక్కడ తెలియదు. అందువలన మరి ఇది ఒక నాటకమా, కేంద్ర ప్రభుత్వం లేదా సిబిఐ ఆడుతున్నటువంటి ఒక నాటకమా? ఇప్పుడు ఈ వచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కానీ లేకపోతే హైకోర్టు ఫుల్ డివిజన్ బెంచ్ కానీ ఏమన్నా సవాల్ చేస్తుందా? ఇంకా చాలా అంశాలు అనేటువంటివి రాబోయే రోజుల్లో ఉంటాయి. అందుకని ఇదేదో మొత్తం పూర్తిగా వీళ్ళంతా శుద్ధపూసలు, వీళ్ళేమో అవినీతి అక్రమాలకేం పాల్పడలేదు అని ఎవరైనా చెప్పుకుంటే అది ఆత్మవంచన, పరవంచన తప్ప మరొకటి కాదు. ఎందుకంటే అనేక అంశాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు కావచ్చు, లేకపోతే రోడ్ల నిర్మాణాలు కావచ్చు, ఇటువంటి వాటిల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కమిషన్లు మెక్కడం లేదా తినడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ సత్యం. కొన్ని సందర్భాల్లో దర్యాప్తు సంస్థల కుమ్మక్కు కావచ్చు, అసమర్థత కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, బయటపడనంత మాత్రాన్ని ఏమి తినలేదు అని ఎవరన్నా కనుక చెప్పుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులు జనానికి అర్థమవుతుంది. ఓహో, వీళ్ళు ఈ విధంగానే, లేకపోతే వీళ్ళ యొక్క చరిత్ర ఏమిటి, వీళ్ళ అనేటువంటి జనానికి తెలుస్తుంది. అందుకని ఇది ఒక పాక్షిక ఉపశమనం మాత్రమే. ఈ ఉపశమనాన్ని అడ్డు పెట్టుకొని ఇక మొత్తం అంతా అయిపోయింది, మాకంతా క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అందుకని చూద్దాం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో. మరి సిబిఐని మరొకసారి సిబిఐ అసలు తిరస్కరించిందా లేకపోతే ఆమోదించిందా, ఫలానా అంశాలు కావాలని లేదా ఇట్లాంటి ఏమైనా చెప్పిందా? ఇంతవరకు ఏమి సిబిఐ నుంచి మనకు ఎలాంటి సమాచారం లేదు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇది మరొక రెండవ అంకంగా దీన్ని మనం పరిగణించాలి తప్ప పూర్తిగా క్లీన్ చిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం.